మన హృదయపూర్వకంగా మన రెండు చేతులు పైకెత్తి దేవా ఇంత కాలంలో మీరు మమ్మల్ని కాపాడుతున్న దేవా, మమ్మల్ని భద్రపరుస్తున్న దేవా, మా క్షేమాన్ని ఇస్తున్న దేవా, మమ్మల్ని ఆదరిస్తున్న దేవా, మమ్మల్ని హత్తుకుంటున్న దేవా, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా నిలువు చూడలేని వారు ఎంతో మంది ఉన్నప్పటికీ తండ్రి మమ్మల్ని మీ సజీవమైన రెక్కల చాటును కాపాడుతున్న దేవా, భద్రపరుస్తున్న దేవా, క్షేమాన్ని ఇస్తున్న దేవా, ఏమిచ్చి మేము తీర్చగలమయ్యా, మేమేమి ఇవ్వగలము తండ్రి. నీ ప్రేమకు, నీ దయకు, నీ జాలికి, నీ కనికరానికి, నీ దయకు మేమేమి చెల్లించగలమయ్యా. ఇదిగో మా నోటిని తెరిచి మా చేతులు పైకెత్తి హృదయపూర్వకమైన ఆరాధన, నలిగిన ఆరాధన, నలిగిన హృదయంతో అయ్యా నీకు ఇష్టమైన ఆరాధన మేము చేయగలుగుతూ మాకు సహాయం చేయాలి. నోరు తెరిచి దేవుడి సన్నిధిలో ఆరాధన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండటానికి వెళ్ళేదమ్మా, ఇది మౌనంగా ఉండే సమయం కాదు. హృదయపూర్వకంగా దేవుడు ఏ విధంగా నిన్ను కాపాడాడు, ఏ విధంగా నిన్ను భద్రపరిచాడు, ఏ విధంగా నీకు క్షేమాన్ని ఇచ్చాడు, ఏ విధంగా నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఏ విధంగా క్షేమంగా వెళ్తూ క్షేమంగా వస్తున్నావు, ప్రతి దాన్ని బట్టి దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నామా. అయ్యా ఇంటి ప్రేమ నాపై చూపించడానికి నేను ఏ పాటి దానయ్యా. అయ్యా నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావయ్యా, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నా, నువ్వు ఎంతగా నన్ను తప్పుపడ్డవాడుగానే ఉంటున్నానయ్యా. నన్ను క్షమించువా, నన్ను క్షమించువా ప్రభా. అయ్యా నువ్వు క్షమించే దేవుడు అయ్యా. అయ్యా మన పాపపు జీవితాలకు రాబోతున్న సహాయం చేయండి ప్రభా. అయ్యా పరగపడ్డ పట్టు పొరగ దాచిపడినట్లుగా నేను మళ్ళా లోకంలోకి, లోకాశంలోకి, లోక తలంపుల్లోకి నేను వెళ్ళిపోతున్నా. ఈ సహాయం దయచేవా, నన్ను పడగవా ప్రభా, నన్ను పరిశుద్ధపరచువా, నన్ను ఎత్తిన చలికాల వరకు కూడా ప్రభా నన్ను పరిశుద్ధపరచు. అందరూ చెప్తామా నన్ను పరిశుద్ధపరచు, నా తలను పరిశుద్ధపరచు, నా చేతులను పరిశుద్ధపరచు, నా పాదాలను పరిశుద్ధపరచు, నా చూపును పరిశుద్ధపరచు, నా నోటిని పరిశుద్ధపరచయ్యా. నీకు వ్యతిరేకమైన ప్రతి దాని నుంచి విడిపించు, నాకు ఉన్న బంధకాల నుంచి నన్ను విడిపించు. నేను పోరాడుతున్నాను, అది మంచి పోరాటమో చెడ్డ పోరాటమో, విశ్వాసము కలిగిన పోరాటమో నన్ను నేను పరిశీలన చేసుకోగలను సహాయం చేయవా. బలా నమ్మకమైన మంచి దాసురాలను పెంచుకునే స్థితిలో నేను ఉన్నానా ప్రభా. నేను పక్కు పెట్టేదానిగా, నేను ప్రమాణం పెట్టేదానిగా నేను ఉన్నానా ప్రభా. యెహోవా నేను నీతో మనవి చేస్తున్నానయ్యా, నువ్వు మచ్చినున్నావయ్యా, నీ ఆత్మ నాకు మచ్చినున్నది ప్రభా. హృదయకాలంలో నా ప్రార్థన నేను ఎదుర్కొనలేని వాక్యం చదివిస్తా ఉంది. హృదయకాలంలో మన ప్రార్థన ఆయన ఎదుర్కొనేదానిగా మనం ఉన్నామా? అలాంటి ప్రార్థన చేసేవారంగా ఉన్నామా? అయ్యా నన్ను విడిచిపెడుతుందయ్యా, నీ ముఖము చాటు చేయొద్దు ప్రభా, నన్ను గెంటివేయొద్దు ప్రభా, నన్ను గెంటివేయొద్దయ్యా. నువ్వెవరో నాకు తెలియదనే పరిస్థితి నాలో ఉండవద్దు ప్రభా. నీ ప్రేమ లేకుండా, నీ దయ లేకుండా, నీ చాలు లేకుండా, నీ కనికరణ లేకుండా నేను బ్రతకలేనయ్యా, నేను జీవించలేను ప్రభా. ఈ సహాయం నాతో వచ్చా. నీ ప్రేమ వర్ణించడం వల్ల కాదయ్యా, నీ కార్యాలను వివరించలేను, అన్న గొప్ప కార్యాలను పక్షంగా చేసిన దేవా. నా తండ్రిగా ఉంటున్న, తల్లిగా ఉంటున్న, ఆదరిస్తున్న దేవా, నా ప్రాణ స్నేహితుడిగా నన్ను ఆదుకుంటున్న దేవా, చెల్లిస్తా ఉన్నాం. నీ ప్రేమ వర్ణించుదా నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుదా నా బ్రతుకు చాలా
నిన్నే నేను ఆనందిస్తున్నానయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నా జీవమైన దేవా, నా స్నేహమైన దేవా, ఇదిగో నేను ఆరాధిస్తా ఉన్నాం తండ్రి. ఎంతమంది అర్థం చేసుకుని పాడారో నాకైతే తెలియదు కానీ నిజంగా మన బెస్ట్ ఫ్రెండ్స్, స్నేహితులతో అన్ని పంచుకుంటాం కదా, ఎంతో ప్రేమగా ఉంటాం కదా వాళ్ళకి వారితో. కానీ ఆ వాడకన్నా భిన్నగా ప్రేమించే దేవుడు, ఆయన నీకు స్నేహితుడిగా ఉండటానికి ఇష్టపడుతున్న దేవుడు, నీకు జీవాన్ని ఇస్తున్న దేవుడు, నా ప్రాణ స్నేహితుడు కావాలని మన కోసం ప్రాణం ఇస్తున్న దేవుడిని ఆరాధించడానికి ఇష్టపడుతున్నావా? మరొకసారి అర్థం చేసుకుంటూ మనం ఎంత గొప్ప దేవుడిని ఆరాధిస్తున్నాం ఒకసారి అర్థం చేసుకున్నామా? నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్ను ఆరాధిస్తానయ్యా. నా జీవమా, నా స్నేహమా, నిన్ను ఆరాధిస్తున్నాను అనే రెండు మాటలు మరొకసారి అందరం కలిసి పూర్ణ హృదయంతో అర్థం చేసుకుంటూ మరొకసారి పాడదాం. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్ను ఆరాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్ను ఆరాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్ను ఆరాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్ను ఆరాధించెదను. అవును దేవా, నా జీవమైన దేవా, నా స్నేహమైన దేవా, నా ప్రాణమైన దేవా, నేను ఆరాధిస్తున్నానయ్యా. నీ దగ్గర వర్షాల జీవితం పనికిరాదు కదా తండ్రి. చదువు చదివే ప్రార్థన నేను వినమంటున్నావు కదా, ఎవరైనా ఆరాధన చేస్తున్నారో నువ్వు ఎరిగి దేవా. నీకు ఇష్టమైన ఆరాధన ప్రతి ఒక్కరు చేయగలరని సహాయం చేయి. మా మధ్య మీరున్నారయ్యా. నీ ఆత్మను మాపై ఇచ్చిన దేవా, నీ ప్రసన్నతను మాపై ఇచ్చిన దేవా, నీ పూర్ణ హృదయంతో ఆరాధిస్తూ నీకు ఇష్టమైన జీవితాన్ని కలిగి జీవించే కృపను మాకు దయచేయమని మమ్మల్ని చేతులు అర్పించుకుంటూ యేసు నామములో వేడుకున్నాం పరమ తండ్రి.